చూడటానికి ఎంతో అందంగా, ప్రశాంతంగా ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో, ఈ రోజున కాశ్మీర్‌లో టెర్రరిస్ట్ అటాక్ అయిన ప్లేస్ ఇదే అండి. జస్ట్ మేము 3 రోజుల ముందు ఇక్కడున్నాము. ఫ్రైడే మధ్యాహ్నం ఇక్కడున్నాము. ఈరోజు ట్యూస్‌డే మధ్యాహ్నం నాడు ఇక్కడ టెర్రరిస్ట్ అటాక్ అయిందంట. తలుచుకుంటేనే చాలా 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 భయమేస్తుంది అసలకి. అమ్మో! మన పరిస్థితి ఏంటి? అక్కడ మనం ఉన్నప్పుడు ఆ అటాక్ జరిగినట్టయితే ఏంటి అనేది. బట్ ఏదైనా గానీ జరిగిందైతే మాత్రం చాలా విషాదకరమైన సంఘటన ఈరోజు ఏదైతే జరిగిందో అది. అది కూడా చాలా చాలా సంవత్సరాల తర్వాత అండ్ సివిలియన్స్ మీద జరిగిన పెద్ద దాడిగా చెప్తున్నారు ఇదైతే. ఆల్మోస్ట్ 24 మంది చనిపోయారు అని చెప్తున్నారు. ఏదైనా గానీ వాళ్ళు ఎందుకంటే టెర్రరిస్టులు వాళ్ళైనా మనుషుల్ని ఎందుకు చంపాలి అనే ఒక ఆలోచన, మనుషుల్ని చంపకుండా ఉంటే బావుండు అనే ఒక ఆలోచన ఉంటే బావుంటుంది అని కోరుకోవడమే మనం అసలు. చూడండి ఎంతో బావుంది. ఆ ప్లేస్ ఎంతో పీస్‌ఫుల్‌గా ఉంది. ఎంతో అందంగా ఉంది అక్కడ. ఎవరైనా టూరిస్టులైనా మళ్ళీ ఎళ్ళాలి అన్నా గానీ, యాక్చువల్‌గా మేమే మళ్ళీ జూలైలో అలాగా ఇంకొకసారి ప్లాన్ చేయాలా అన్న ఆలోచనకు గూడా ఇప్పుడు భయమేస్తుంది మళ్ళీ. సో, అమ్మో! ఎళ్ళడం అవసరమా ఇంకొకసారి? ఇప్పుడైనా సేఫ్‌గా వచ్చాము వెనక్కి అన్న ఆలోచనతో ఉండి, మళ్ళీ వెళ్ళాలి అన్న ఆలోచనను గూడా పోస్ట్‌పోన్ చేసుకునే ఇదొస్తుందనమాట. సో, ఇది మరి అలాగా జరగకుండా ఉంటే చాలా బావుండేది. అండ్ థాంక్ గాడ్ అంటే జరిగిందైతే నిజంగా చాలా బాధాకరమైన విషయమే. కానీ మేము తప్పించుకొనొచ్చాము అన్న ఒక్క విషయం మాత్రం మాకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుందనమాట.